మనిషి బ్రతికేందుకు జీవనాధారం మొక్కలేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన కావలిలో వన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చని మొక్కలు ప్రతి మనిషికి ఆక్సిజన్ ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. పుట్టినరోజు చేసుకునేవారు ఒక మొక్క నాటితే బాగుంటుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కావలి పీజీ సెంటర్ నందు రోడ్డు కోర్టు వారి ఆధ్వర్యంలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు నగర వనంలో భాగంగా చెట్ల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తున్నా. మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం. గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉండేది. పూర్వకాలంలో ఋషులు తపస్సు చేస్తే చెట్ల కింద కూర్చొని తపస్సు చేసేటువంటి సంస్కృతి ఉండేది. కారణం చెట్ల కింద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు. అందుకనే దేవుళ్ళకు ప్రతిరూపాలుగా రావి చెట్టుని నారాయణ స్వామికి, విష్ణు పరమాత్మకి, వేప చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్టు రావి చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం. కారణం రావి చెట్టు నుంచి ఆక్సిజన్ 100% వెలువడి అవుతుంది. వేప చెట్టు నుంచి 85% ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఇవి రెండు కూడా మన ఇళ్లలో ఉండాలని వాటిని దేవుడికి ప్రతిరూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండే ప్రేమతో చెట్లను పెంచుకుంటారని పూర్వకాలం నుంచి, ఋషుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఆఖరికి ఇంటికి శంకుస్థాపన అప్పుడు కూడా రావి ఆకులు కట్టమనే ఒక సాంప్రదాయాన్ని పెరగడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్ల నుంచి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందని. అదేవిధంగా శివుని కొలిచే వాళ్ళందరూ కూడా మారేడు చెట్టుని దేవతా వృక్షంగా పెట్టడం జరిగింది. మారేడు చెట్టు కూడా కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి 85% ఆక్సిజన్ ఇస్తుంది. అదేవిధంగా ఉసిరిక చెట్టు కూడా 80% ఆక్సిజన్ ఇస్తుంది. మర్రి చెట్టు 80% ఆక్సిజన్ ఇస్తుంది. నేరేడు చెట్టు 80% ఆక్సిజన్ ఇస్తుంది. అందుకనే ఈ చెట్లన్నింటినీ కూడా దేవతా వృక్షాలుగా చెట్ల కిందనే మంచాలు వేసుకొని నిద్రపోయేటువంటి సంస్కృతికి పెద్దలు నాంది పలికారు. కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని వదిలి మనం ఈ రోజు సైంటిఫిక్ రీజన్లతో మనం ముందుకు పోతూ ఈ రోజు చెట్లను నరుక్కుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఊపిరితిత్తుల్లో ఎనలేని జబ్బులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది, ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మన అందరూ కూడా మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉందని లేదా అందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన పెద్దలు, తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎటువంటి జబ్బులకు లోను కాకుండా 90 సంవత్సరాల వరకు కూడా బతికితే ఈ రోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామంటే ఒకటి పీల్చే గాలి, 2 తినే అన్నం, 3 తాగే నీరు. ఈ 3 వల్లే మన శరీరంలో వచ్చే జబ్బులకు ప్రధాన కారణం. వాటిల్లో ప్రధానమైనది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి గాలి వల్లే మన ఎనలేని జబ్బుల్ని కొని తెచ్చుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనందరూ గుర్తిరిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే ఆలోచనతో కావలి ప్రజలు నాకు 30,943 ఓట్ల మెజార్టీ ఇచ్చి కావలి చరిత్రలో ఎదుర్కొన్నటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అప్పుడే చెప్పాను, కావలిలో తప్పకుండా 30,943 మొక్కలు నా పేరులో నేను నా స్వయం కృషితో నాటుతానని. తప్పకుండా అవన్నీ కూడా వర్షాలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా నిర్వహించడం కూడా జరిగింది. తొందరలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా స్వీకరిస్తామని, దీనికి మీరందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన కావలి పొల్యూషన్ కు దూరంగా
ప్రశాంతమైన వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పడుతున్నాను. నాతో మీరు కూడా చేతుల్లో చేసి నడవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ